భవిష్యత్తులో ఉండే విధంగా అన్ని ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ పలు కీలక నగరాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు రామ మందిర ప్రతిష్టాపనోత్సవానికి బయలుదేరి వెళ్ళారు. దేశవ్యాప్తంగా కూడా ఉత్సాహం కొనసాగుతుంది. ఈ అంశంపై ప్రైమ్9 న్యూస్ మీ గురించి ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అందిస్తుంది. ఈరోజు ప్రైమ్9 న్యూస్ ప్రైమ్10 డిబేట్లో ప్రధానంగా వైఎస్ ఆశయాలను సిద్ధించుకునేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వైఎస్ షర్మిల గారు స్పష్టం చేశారు. మరోపక్క అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన నుండి ఇప్పటి వరకు పలు పొలిటికల్ కాంట్రవర్సీస్ అనేటటువంటివి కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ సమర్థించుకుంటే విపక్షాలు దళితుల పట్ల కొనసాగుతున్నటువంటి వివక్ష పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈరోజు దాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై అభిమోచారు. ఈరోజు ప్రైమ్9 న్యూస్ ప్రైమ్10 డిబేట్లో మనతో పాటు గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మోహన్ రెడ్డి గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. చంద్రబాబు నాయుడు గారు అరకులో ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దోచింది ఎక్కువ, ప్రజలకు పంచింది తక్కువ అనేటటువంటి వ్యాఖ్య చేశారు. ఎట్లా స్పందిస్తారు ఆయన వ్యాఖ్యలపై? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి అది అలవాటు కాబట్టి అలవాటు ప్రకారం ఆయన మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా నేను ఫలాంది చేసినాను, ఫలాంది చేస్తాను అని చెప్పడు తప్ప ఇంకా కావాల్సినవి అన్ని చెప్పుకుంటా పోతుంటాడు. పోయినసారి చెప్పినట్టు ఈసారి చెప్తే మళ్ళీ నమ్మరని మళ్ళీ ఈసారి కొత్తగా చెప్పుకుంటా వచ్చాడు. ఈసారి చెప్పినట్టు మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పుకుంటా వచ్చాడు. అంతే తప్ప ఆయన చెప్పినట్టు ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఆయన చేసినటువంటి కోట్లాది రూపాయల అవినీతి కేసుల్లోనే ఆయన ఇరుక్కొని ఉన్నాడు. ఆ కేసులన్నీ ఇంకా మళ్ళీ తిరగదొట్టే లేనుకొని అంటే బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తి ఆయన వచ్చి నీతులు చెప్తున్నాడంటే వినే వాళ్ళకు ఇంకా దయాల వేదాలు వల్లించినట్టు కనిపిస్తా ఉంది. అది ఏదో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేస్తే ఒక్కటి కాకుంటే ఒక్కటన్నా ఇది ఫలాన్ని మంచి పని చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? పోనీ ఏం చేసినట్టు ఒక్కటైనా నేను ఇదో ఈ ఫలానా మంచి పని చేసినాను పోయి చెప్పి ఈ మంచి పని మళ్ళీ నేను చేస్తాను, నాకు చేయండి, ఓటేయండి అని చెప్పే చరిత్ర ఏమన్నా ఉందా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు నేను 14 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేసిన, ఈ కార్యక్రమం ఇంతవరకు ఎవరైనా టచ్ చేయలేని కార్యక్రమం చేసినానని చెప్పుకునేది అనుకుంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల 3 మాసాలు ఉంటే ఆయన చేసిన పథకాలు ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని టచ్ చేయలేని పరిస్థితి ఉంది, దాన్ని పెంచాల్సిన పరిస్థితి ఉందంటే తీసేసే పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంత 4 ఇంతల కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తుంటే జనం బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆయనకు జయజయలు పలుకుతున్నారు. దాన్ని మర్చిపోయేది ఎక్కడ పోయినా కూడా ఏదో చేసే కార్యక్రమం చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిట్టే కార్యక్రమం చేస్తారు. వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టి నీచుడు, దౌర్జన్యపరుడు, దోచుకున్నాడు, దొంగ, ఇది అది అని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా నా మీద దాడి చేస్తున్నారు, ఇంకోటి అని రకరకాలుగా మాట్లాడుతారు. ఏమన్నా సభ్యత, సంస్కారం, అంత పెద్ద వయసు వ్యక్తి మా ఒక చిన్న 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఇష్టాచారంగా మాట్లాడుతూ పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రామభక్తుడు ఆడ కూర్చొని భజన చేసుకుంటూ కూర్చోండి రామాలయంలో, అక్కడ అయోధ్యలో ఆడే పూజారి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ పెట్టారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ వేదికల మీద రాజకీయ కార్యక్రమాలు ఖచ్చితంగా పాల్గొన్న తర్వాత అభివృద్ధికి సంక్షేమం ఏకైనా చేసేటి చెప్పుకున్న తర్వాత ఆ ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఏ విధమైనటువంటి అభిప్రాయాలతో ముందుకు వెళుతుంది, దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంది. బయటకు వస్తే బయటకు వచ్చి మాట్లాడితే బయటకు వచ్చినాడు, లక్షల కోట్లు ఖర్చు పెట్టినాడు అంటారు. బయటకు రాకపోతే బయటకు రాలేదు అని చెప్తారు. లోపల నుండి బట్టలు నొక్కి ఏదైనా కరోనా టైంలో పాడు ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ నుండి జనాలకు ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంలో భాగంగా బయటకు రాకుండా బట్టలు నొక్కితే అప్పుడంతా బయటకు రాలేదు అంటారు. బయటకు వచ్చి మాట్లాడేప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు.
వాళ్ళు నిజంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా ఆయన టార్గెట్ పెట్టి మాట్లాడితే జనాన్ని డైవర్ట్ చేసుకుంటా పోతే సరిపోతుందనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా విమర్శలు చేసినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జనం బలపరుస్తున్నారు. నేను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత పెద్ద పెద్ద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అనే విధంగా జనంలో వెళ్ళింది. నిన్న దాదాపు 404 కోట్ల రూపాయలతో దాదాపు 2000 కోట్ల విలువ చేసేటువంటి స్థలంలో జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టించి దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం చేసిన తర్వాత వీళ్ళు గతంలో దళితులకు ఏ విధంగా చేసినారు, దళితులు ఏ విధంగా కించపరిచినారు, దళితుల కాలనీలు ఏ విధంగా దహనం చేసి వాళ్ళను నీళ్లలో వేసినారు, ఆ విధమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ దళితులు చిన్నచూపు చూసినారు. ఆ చిన్నచూపు చూసిన విషయాన్ని చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెప్పినాడు. దళితుల మీటింగ్ సంబంధించి దళితులు వచ్చినప్పుడు దళితులకు సంబంధించి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కార్యక్రమం ఏంటి చెప్తారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు వీళ్ళు చేసినటువంటి కామెంట్ ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు ఉంటుంది కదా. అది ఇష్టపెట్టేసి ఏదో మాట్లాడేది వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడల్లా. ఇప్పుడు పోయినారు బయటికి, మేము జనసేన వాళ్ళు ఇద్దరు ఇంతవరకు అలయన్స్ పెట్టుకుంటారో లేదో తెలుసు, పెట్టుకుంటాడో లేదో తెలుసు. రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటే అవసరం వచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతానని చెప్పి వాళ్ళని దూరం పెట్టిపోయే పరిస్థితిని జనసేనలు ఆల్రెడీ బీజేపీతో కమిట్ అయినారు కాబట్టి బీజేపీతో వాళ్ళు ఉండాలి కాబట్టి బీజేపీతో ఉంటారనే ఉద్దేశం ప్రజల్లో ఉంది కాబట్టి వాళ్ళను ఒకవేళ బీజేపీ వాళ్ళకి ఎటు మరి మైలేజ్ రాకపోతేనో లేక మా మీద కేసులు ఏదైనా ఏమి ఇబ్బంది ఉండవు అనిపించాను మళ్ళీ బీజేపీ వాళ్ళను కూడా వదిలిపెట్టేసి కాంగ్రెస్ తో కలిసేదానికి, కాంగ్రెస్ కి ఏమైనా మైలేజ్ పెరిగితే అక్కడ కేంద్రంలో వాళ్ళతో కలిసిపోయేదానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తానండి. శ్రీనివాస్ చౌదరి గారిని అడుగుదాం, అది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటన్నది. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక వ్యాఖ్య చేశారండి. జగన్ దోచింది ఎక్కువ, జనాలకు పంచింది తక్కువ. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? మంచి సబ్జెక్ట్ ప్రజల ముందు పెట్టిన